సంతోషకరమైనటువంటి పరిస్థితి, ప్రభు ద్వారా దొరికిన ఆనందాన్ని తెలియచేస్తున్నటువంటి గొప్ప విజయముతో కూడినటువంటి స్థితి ఈ మాటలో మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు వారి నోట ఉంచిన ఆ ఆనంద గీతాన్ని చూచి, ఆ స్తోత్ర గీతాలను చూచి, వారికిచ్చిన క్రొత్త స్థితిని చూచి అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, అనేక మంది ఆయన యందు నమ్మిక ఉంచుతారు అని వ్రాయబడి ఉంది. మన జీవితాలలో ఈ 3 అనుభవాలు ఉంటాయి. మనం కనిపెట్టుకుని ఉండే అనుభవం ఉంటుంది, క్రింద పడిపోయినటువంటి అనుభవం ఉంటుంది, లేవనెత్తబడిన సంతోషకరమైన అనుభవం కూడా ఉంటుంది అని తెలియచేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి జీవితంలో కలిగిన మార్పు అనేక మంది దేవుణ్ణి విశ్వసిస్తారు అని ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే మరొకరి భక్తికి నీ ఒక ఆధారంగా మారొచ్చు, మరొకరి భక్తికి నువ్వు ఒక మాదిరిగా మారొచ్చు, మరొకరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ముందు నువ్వు నిలబడొచ్చు. పైన దేవుడు ఉన్నాడు కానీ మన ముందు దేవుడు ఎంతో మంది సాక్షి సమూహాన్ని నిలబెట్టలేదా? నీవు కూడా ఆ సాక్షి సమూహంలోని ఒక వ్యక్తివై ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. మరి నీవు ఇతరులకు అలాంటి మాదిరిగా ఉంటే, నీవు ఇతరులకు అలాంటి సాక్ష్యంగా నిలబడితే దేవుడు నిన్ను బట్టి ఎంతో ఆనందిస్తాడు. ఈ కీర్తనాకారుడైన దావీదు మన ముందు ఎన్ని మాదిరులు చూపించాడు, ఎన్ని రకాలుగా దేవుని ఎదుట నిలబడాలో తెలియచేశాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నిన్ను బట్టి ఎవరైనా దేవుణ్ణి నమ్ముతున్నారా? నిన్ను బట్టి ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? అప్పుడు దేవుడి సంతోషించి నీ ఎడల అధికమైనటువంటి మేలును, కృప వెంబడి కృపను అనుగ్రహిస్తారు. మహిమలో నుండి అధిక మహిమలోనికి నిన్ను నడిపిస్తారు. దేవుడి వాక్య వాగ్దానం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన రాజా, ఈ సమయంలో నీ సన్నిధిలో నీ పిల్లల్ని ఆశీర్వదించి వారు అనేక మందికి ముందు నిలబడి మాదిరి చూపే వరుసలో, త్రోవ చూపే వరుసలో ఉంచుమని యేసు పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవాది దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండు.